ఫీజు బకాయిల్లో 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 450 కోట్లకు గాను మిగతా 150 కోట్లు కూడా త్వరలోనే విడుదల చేయాలని కోరారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ రెడ్డి. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలకు ఫీజు బకాయిలు విడుదల చేయడంతో కాస్త ఊరట కలిగిందన్నారు. గత 2 ఏళ్ల నుంచి స్కాలర్షిప్లు రాకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే దీనికి పలుమార్లు మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారిని కూడా కలవడం జరిగింది. సో ఇది ఏమైనా ఇప్పుడు కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకొని నినాక మొన్న 300 కోట్లు రిలీజ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి మరి నిజంగా చెప్పాలంటే ఒకవైపు డిమానిటైజేషన్, ఇంకొక వైపు జిల్లాలు, ఇవన్నీ తోటి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో యాజమాన్యాలు అసలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇంటర్లో మాకు వచ్చే స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ 1900 రూపాయలు మాత్రమే. మరి ఈ 1900 రూపాయలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్ ఉండడంతో అసలు యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితుల్లో అసలు కాలేజీలు ఏం చేయాలన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సందర్భంలో మొన్ననే కేటీఆర్ గారు మరి సమావేశం ఏర్పరిచి తప్పకుండా మేము మిమ్మల్ని ఆదుకుంటాం, ఈ సమయంలో మీకు హెల్ప్ చేస్తామని మాట ఇచ్చారు. వెంటనే జస్ట్ అది ఒక రోజు కూడా తిరిగే ముందుకే 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.